ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. కోల్డ్ అండ్ హాట్ కాంబినేషన్లా ఉంటుంది. సెకండ్ డే నేను చూస్తుంటే మోహన్ బాబు గారు కూడా కౌంటర్లు వేసేస్తున్నారు. ఆవిడ ఎవరు పెట్టారు కానీ కరెక్ట్ పేరు మీకు అల్లరి పిల్లని పెట్టారండి. ఒకసారి అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచితే తెలియకుండా ఇబ్బంది అవుతూ ఉంటుందండి. పోస్టర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అందరూ ఆర్టిస్టులు ఉంటూనే ఉంటారు. సో ఇట్స్ గోయింగ్ టు బి విజువల్ ఫీస్ట్. హాయ్ ఇండియా గ్లిస్ వ్యూవర్స్, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. ఈ నెల 25వ తారీఖున మామ మంచు అల్లుడు కంచు క్రిస్మస్ కానుకగా మీ ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. మామ మంచు అల్లుడు కంచు, ఆ టైటిల్ చెప్పినట్టు మామగా ఈ సినిమాలో మోహన్ బాబు గారు, అలా అల్లుడుగా నేను చేస్తున్నాను. సో జనరల్గా మోహన్ బాబు గారు అనేటప్పటికీ ఆయన అల్లరి మొగుడు, ఆయన సినిమాలు చాలా చేశారు. అలాగే అల్లుడు గారిని, సో ఆయన అల్లుడుగా చాలామందిని అల్లరి చేసిన సినిమాలు ఎన్నో చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆయనకు అల్లుడుగా ఆయన ఎంత అల్లరి చేస్తాను. సో ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్గా మా కాంబినేషన్ ఒక టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్లా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఫిల్మ్, ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. అంటే టైటిల్ క్రెడిట్ యాక్చువల్ అంటే కృష్ణ భగవాన్ గారికి ఇవ్వాలండి. వేరే సినిమాకి ఏదో అనుకుంటే జేమ్స్ బాండ్కి ఒక టైటిల్ అనుకున్నారండి. సో ఈ సినిమా అప్పుడు నేను విష్ణు కూర్చుని యాక్టర్గా నేను ఓకే అయిపోయాను. మోహన్ బాబు గారు తర్వాత నన్ను ఫైనలైజ్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు నేను కూర్చుని ఏదో మాట్లాడుకుంటుంటే కాస్టింగ్స్ వేరే ఎవరెవరు ఆర్టిస్టులు ఎవరెవరిని పెడదాం, మిగతా ఫీమేల్ ఆర్టిస్టులు ఇవన్నీ ఊరికే కామెడియన్స్ ఎవరెవరికి వెళ్దామని ఊరికే ఒక లిస్ట్ వేసుకుంటుంటే విష్ణు ఒక మాట అన్నాడండి, బ్రదర్ నీ సినిమాలు చాలా ఫన్నీ టైటిల్స్ ఉంటాయి. ముందు ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ కానీ, లేకపోతే వెండప్పరావు కానీ, లేకపోతే అత్తిలి సత్యబాబు, వీడి క్యాప్షన్ కూడా వేస్ట్, ఇలాగ నీ టైటిల్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి. దానివల్ల ఇది నువ్వు ఏ జానరా సినిమా చేస్తున్నావు ఆడియన్స్ క్లియర్గా ఉంటుంది. సో నాన్నగారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అంటే 100% కామెడీ. నాన్నగారు ఇదివరకు రౌడీ అన్న సినిమా చేశారు. సో పీపుల్ హ్యావ్ బీన్ సీయింగ్ ఇమ్ డిఫరెంట్ ఇది. బట్ ఆయన స్ట్రెంత్ కామెడీ, మోహన్ బాబు గారు ఎంత కామెడీ ఎంత బాగా చేస్తారో తెలుసు కాబట్టి అందరూ అలాంటి మీ ఇద్దరు కలయిక వస్తుంది. సో ఏదైనా మంచి క్యాచీ టైటిల్ ఉండాలి. సో ఏదో ఒకటి చెప్పంటే ఊరికి కూర్చుని మామ మంచు అల్లుడు కంచు అన్నాను. అంటే మంచు అని ఎందుకన్నావు ఇంటి పేరు అంటే, లేదు విష్ణు అలాని కాదు, మంచు అంటే జనరల్గా మంచు లాంటి మనిషి అంటాం, మంచు లాంటి హృదయం ఉన్న మనిషి అంటాం. అలాగే కంచు అంటే వాడు చాలా కంచురోయి, అంటే కంచు అనేటప్పటికి డెఫినెట్గా హాట్తో పోలుస్తుంది. ఒక కోల్డ్ అండ్ హాట్ కాంబినేషన్లా ఉంటుంది. సో దానికి ఆయన మీ ఇంటి పేరు మంచి అవటం కూడా యాడ్ ఆన్ అయింది. అంటే నవ్వాడండి, మామ మంచు అల్లుడు కంచు టైటిల్ బాగుంది అని. బట్ మనం ఇంటి పేరు టైటిల్గా పెట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్ అని ఒక చిన్న డౌట్ తనకే ఉందండి. సో తను యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్స్కి, తర్వాత ఇండస్ట్రీలో తనకున్న వెల్ విషర్స్ అందరికి ఫోన్ చేస్తే అందరూ బాగుందని చెప్తే దాని తర్వాత ఫైనల్గా మోహన్ బాబు గారు చెప్పడం జరిగిందండి. ఆయన చెప్పగానే బాగుందని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే అల్లరి మొగుడు అందరికీ తెలిసిన, అంటే బాగా ఫేమస్ సినిమా అండి, ఇవాళకి అందరికీ గుర్తున్న సినిమా. దాంట్లో ఇద్దరు వైఫ్ తోటి ఆయన పడే టెన్షన్లు, ఆయన అంత ఆ కామెడీ చాలా ఎంజాయ్ చేసాం మనం. సో ఆ సినిమా ఎక్కడైతే ఆగిపోతుందో, రమ్యకృష్ణ గారికి మీనా గారికి ఇక్కడ పిల్లలు పుడతారు, ఇద్దరు ఒక్కొక్క పిల్లలు పుడతారు, అక్కడితో ఆగిపోతుంది. ఈ సినిమా అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. 25 years తర్వాత ఏం జరిగింది, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటే, అసలు వాళ్ళ పిల్లలు పెళ్ళి ఇడికి వచ్చి ఉంటే ఎలా ఉంటుంది అన్నది మీద సినిమా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ మళ్ళీ నేను అల్లుడుగా రావటం, ఇద్దరు అతను ఏడిపించడం, ఆయన ఇద్దరు అతని మధ్య ఇరికిష్టం, ఆయన నన్ను ఇరికిష్టం. సో ఇట్స్ గోయింగ్ టు బి అది ఈ ప్లేలా ఉంటుంది. విత్ ఒక వరుణ్ చందేశ్ లాంటి ఒక తను క్యామియో చేశాడు ఈ సినిమాలో. అండ్ తనది ఏంటంటే కరెక్ట్గా స్మూత్గా జరుగుతుంది సినిమా, అంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే ఒక స్పీడ్ బ్రేకర్లో ఒక మనిషి అడ్డంగా వచ్చి వెళ్ళిపోతుంటాడు, దానివల్ల మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాడు. సో అది చాలామంది అనుకున్నాను. ఫస్ట్ అనుకున్నప్పుడు ఎవరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో కొత్త వాళ్ళకి వెళ్తే అతను ఎవరు ఆడియన్స్కి కొత్త వాళ్ళకి తెలియనప్పుడు అంత పెద్ద క్యారెక్టర్ వచ్చి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అలాగే ఇవ్వటం అంటే ఎవరు చేస్తే బాగుంటుంది అంటే పాండవుల తుమ్మద సినిమా అప్పుడు విష్ణు అండ్ వరుణ్ చందేశ్ బాగా కలిసి చేశారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో విష్ణు ఫోన్ చేసి అడగటం, ఇలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఒక క్యామియో ఉందంటే వరుణ్ చందేశ్ చేయడం జరిగిందండి. సో ఎవ్రీవన్ అంటే ఈ సినిమాలో అన్నీ కరెక్ట్ కుదిరినాయండి. ఎందుకంటే మేము రమ్యకృష్ణ గారిని అనుకునేటప్పటికీ ఫస్ట్ ఈ సినిమా మరాఠీ సినిమా చూసిన తర్వాత నేను ఎవరిని పెడితే బాగుంటుంది అంటే వీ బిన్ థింకింగ్, విష్ణు వచ్చి 2-3 పేర్లు చెప్తే, నాన్న అలా కాదు, అల్లరి మొగుడు అన్న సినిమా ఒక పెద్ద హిట్,
డాడ్ అండ్ రాఘవేంద్ర గారు కాంబినేషన్ వచ్చింది. సో అదే కాంబినేషన్లో ఉన్న హీరోయిన్స్ని పెడితే బాగుంటుంది. అండ్ రమ్యకృష్ణ గారు, మీనా గారు ఇవాళ సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, ఇద్దరు అంటే ఒక ఫ్రెష్ పేరు, మళ్ళీ ఒక 23 years తర్వాత చూసిన పేరు ఉంటే బాగుంటుంది. సో కొంచెం సీక్వెల్గా ఉంటుందని అలా స్టార్ట్ అయిందండి. అండ్ మేము కొంత విజువల్స్ యూజ్ చేసుకున్నాం. అల్లరి మొగుడు ఫ్లాష్ బ్యాక్ల కోసం ఒక 1 minute విజువల్స్ యూజ్ చేసుకున్నాం అండి. సో దానికి ఇది ఎగ్జాక్ట్గా అంటే మీరు చూస్తే అది ఎక్కడ ఆగిపోయిందో ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ లా ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా ఇది సీక్వెల్ అని చెప్పొచ్చు. చూడటం జరిగిందండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ల పేర్లు కానివ్వండి, లేకపోతే ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న పాత్రల పేర్లు అన్నీ కావాల్సి వచ్చినాయండి. అండ్ దానికి అలాగే ఎందుకంటేనండి అక్కడ ఏదైతే ఫన్ ఉందో ఆయన మధ్యన, ఇప్పుడు రమ్యకృష్ణ గారి మధ్యన ఏదైతే ఉందో అలాంటి ఫన్ నా మధ్యన మోహన్ బాబు గారి మధ్యన రావాలి ఈ సినిమాలో. సో దానికోసం 2-3 అంటే ఆ సినిమా చూడటం జరిగిందంటే నేను ఒక్కసారి చూసాను. అంటే ఎప్పుడు ఇదివరకు చూశానండి, దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఫ్రెష్గా ఒకసారి చూసాను. అండ్ ఏదైతే బాగుంటుంది, ఏ ఎపిసోడ్లో అయితే దాంట్లో నుంచి దీనికి తీసుకోవచ్చు ఇవన్నీ అనుకున్నప్పుడు దానికోసం చూడటం జరిగిందండి. ఇది 4వ సినిమా అండి రమ్యకృష్ణ గారితో. నేను ఫస్ట్ మాలుడు వెరీ గుడ్ చేశానండి, దాని తర్వాత కురుమ్మని తమిళ సినిమా చేయడం జరిగింది, దాని తర్వాత ఎముడుకు మొగుడు అండి. ఇది 4వ సినిమా అండి. ఆవిడతో ఎప్పుడు వర్క్ చేసినా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటేనంటే అంటే ఆర్టిస్ట్గా రమ్యకృష్ణ గారి గురించి చెప్పేంత, ఎందుకంటే ఆవిడ రజనీకాంత్ గారి ముందు నుంచి అంత ఈక్వల్ పర్ఫార్మెన్స్ చేయటం అంటే షీస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్స్ అండి. ఆవిడ గురించి నేను ఇంకా చెప్పడానికంటే నా ఏజ్ కూడా కరెక్ట్ కాదు అంటే అంత టాలెంటెడ్ యాక్టర్స్ ఆవిడ, వర్సైల్ యాక్టర్ ఆవిడ. అండ్ అలాగే మీనా గారు అండి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. జనరల్గా మీనా గారు, రమ్యకృష్ణ గారు అనేది ఇప్పుడు ఏమనుకుంటా ఉంటాను, నాకు మీనా గారు చంటి సినిమా చూసిన దాని నుంచి ఆవిడ మీద చాలా పెద్ద పాజిటివ్ ఒపీనియన్, అంటే పాజిటివ్ ఇప్పుడు కాదని అనట్లేదు, ఏంటంటే ఆవిడ అమాయకురాలు, ఆ చిన్న చంటి సినిమాలు ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ చూడటానికి కూడా అలాగే అంత చాలా అది సాఫ్ట్గా ఉంటారు. సో ఈవెన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఈవిడ చాలా తక్కువ మాట్లాడతారేమో, షూటింగ్లో అసలు మాట్లాడరేమో, ఆవిడ పని ఆవిడ అవగాహన వెళ్ళిపోయి కూర్చుంటారు, ఇలా నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళానండి. ఫస్ట్ డే గడిచింది పెద్ద ఓకే అందరూ అప్పుడు, ఎందుకంటే అందరూ కొత్త యూనిట్ కాబట్టి అందరూ సెట్ అవుతున్నారండి. సెకండ్ డే నేను చూస్తుంటే మోహన్ బాబు గారు కూడా కౌంటర్లు వేసేస్తున్నారు ఆవిడ. అండ్ అప్పుడు అనిపించింది, నేను అన్నాను ఏమంటే మీరు చాలా సాఫ్ట్ అనుకున్నాను, ఎవరు పెట్టారు కానీ కరెక్ట్ పేరు మీకు అల్లరి పిల్లని పెట్టారండి అని. సో ఆవిడతోటి అండి, ఎందుకంటే ఆవిడతో చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆవిడ ఒక్కోసారి సట్టేర్లు గప్పుకుని టక్మని వచ్చేస్తుందండి. ఆలీ గారి కంటే బెటర్ సట్టేర్లు వేసారు. 2-3 సార్లు ఆలీ గారికి వేయడం జరిగిందండి. సో సరదాగా బాగా ఎంజాయ్ చేస్తూ చేసేవాడి సినిమా. శ్రీనివాస్ రెడ్డి గారితో ఎప్పుడు బాగుంటుందండి, ఎందుకంటే వెరీ పాజిటివ్ పర్సన్ అండి మనిషిగా. అంటే చాలామంది అంటే నేను డైరెక్టర్స్ చూశాను, బట్ ఈజ్ నాట్ వన్ డైరెక్టర్ ఎప్పుడు చేంజ్ అవ్వలేదండి. యాటిట్యూడ్ కానీ అలాగే ఉంటుంది, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన అప్రోచ్ అయిన పీపుల్. అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్టర్కి చాలా పెద్ద కత్తిమే సాముతోటి వ్యవహారం అండి. ఎందుకంటే ఒక పక్కన రమ్యకృష్ణ గారు, మీనా గారు, ఒక పక్కన అలీ గారు, మోహన్ బాబు గారు, కృష్ణ భగవాన్ గారు, నేను, పూర్ణ, వరుణ్ చందేశ్, సోనియా, ఇలాగ దాదాపు ఒక 34 మంది ఆర్టిస్టులు ఉంటామండి క్లైమాక్స్లో. ఈ 34 మందికి ఎవరు షార్ట్ అంటే ఇప్పుడు నన్ను పొద్దున్న పిలిచారు 7 o'clockకి, నా షార్ట్ ఎందుకు తీయలేదు నేను అలగొచ్చు. ఎవరు అలా అలగకుండా ఎవరికి అందరికీ ప్రిఫరెన్స్లు ఇస్తూ మీరు 7కి రండి, మీరు 7:15కి రండి, మీరు 7:30కి రండి అని టైంని డివైడ్ చేస్తూ బాగా నీట్గా ప్లాన్గా చేశారండి. అండ్ ఈ ఒక్క విషయంలో ఎందుకంటే హ్యాపీగా చెప్తున్నానంటే 41 daysలో ఫినిష్ చేశాను ఈ సినిమా. అండ్ అంటే ఈ మొత్తం ఇంక్లూడింగ్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లానింగ్ అంత పర్ఫెక్ట్గా ఉందంటే నాట్ ఈవెన్ 1 day షూటింగ్ క్యాన్సిల్ అయిందండి. ఎక్కడ అంటే జనరల్గా ఏదో వర్షం కోసమో లేకపోతే ఆర్టిస్ట్ డేట్లు ఎక్కడో స్టక్ అయిపోయారు, ఫ్లైట్ మిస్ అయిపోయిందని ఏదో ఒకటి ఉంటుందండి. నాట్ ఈవెన్ 1 day అండి, ఎక్కడ డేట్లు మిస్ అవ్వకుండా 41 daysలో వీ ఫినిష్ ద ఫిల్మ్. సో దట్ షోస్ ద డెడికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద డైరెక్టర్.
ఈ సినిమాలో నాకు మోహన్ బాబు గారు సాంగ్ లేదండి. అంటే చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరికి సాంగ్ ఉందా కలిసి చేస్తారండి. ఆయనకి ఈ సినిమాలో టోటల్గా 3 సాంగ్స్ అండి. ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అండి, దాని తర్వాత నా ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ పూర్ణతోటి. ఎందుకంటే ఈ సినిమా టోటల్గా 2 hours 3 minutes లెంత్. అండ్ మాకు వచ్చేటప్పటికి చాలామంది ఈ మధ్య నేను ఫీడ్బ్యాక్స్ ఉండటం ఏంటంటే, మీరు నా గత సినిమాలో చూసినా కూడా ఫస్ట్ హాఫ్లో 2 songs, సెకండ్ హాఫ్లో 2 songs ఉంటాయి. నేను ఎప్పుడు ఆ 6 songs ఫార్మాట్ అన్నది బ్రేక్ చేస్తాను. అండ్ కామెడీ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కామెడీ సినిమాలో చాలామంది చెప్తుంటే సినిమా బాగుందండి, ఆ సాంగ్సే అడ్డుగా వచ్చేస్తున్నాయి, స్పీడ్ బ్రేకర్ లాగా హడ్డులా ఉంటున్నాయి, అంత మంచి ఫాస్ట్గా వెళ్తుంది, అక్కడికి వచ్చినప్పుడు స్లో అయిపోతుందండి, మళ్ళీ కనెక్ట్ అయ్యేటప్పటికి టైం పడుతుందండి. సో ఆ ప్రిఫరెన్స్ అండి, అలాంటి కంప్లైంట్స్ కూడా రాకూడదనండి చాలా లిమిటెడ్గా సాంగ్స్, అది 2.5 minutes కంటే ఎక్కువ ఉండకుండా చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, రఘు కుంచే గారు, అర్చు అండ్ కోటి గారు, ముగ్గురు 3 సాంగ్లు చేయడం జరిగింది. అండ్ కోటి గారు ఆర్ఆర్ చేయడం జరిగిందండి. కాంపిటీషన్స్ అంటే ఎప్పుడు మంచిదేనండి, ఎందుకంటే హెల్దీ కాంపిటీషన్ కన్నా ఫీల్ అవ్వాలి. మన సినిమా కోసం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమాలు నా సినిమానే ఆడాలి అనుకుంటే స్వార్థం అండి. అన్ని సినిమాలు ఆడాలి, దాంతోపాటు నా సినిమా ఆడాలనుకుంటున్నాను. సో నాతో పాటు రిలీజ్ అయ్యే 3 సినిమాలు కూడా విష్ దెమ్, ఆ టీమ్ కూడా విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అంటే అని కాదండి, డైరెక్షన్ చేయడానికి అంటే నేను చాలామంది కొత్త డైరెక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటానండి. సో ఒక్కసారి నేను డైరెక్టర్ అయితే చాలామంది దగ్గరకు ఒక తెలియకుండా ఒక ఫీలింగ్ వస్తుందండి. తను డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి రేపు తను టేక్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, తను ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతాడని ఉంటుందండి. సో అలాంటిది కాదు. ప్లస్ నేను అంటే వెన్ ఐమ్ రెడీ, నాకేంటంటే ఇప్పుడు 2 పడవల మీద కాలు పెడతాం ఇష్టం లేదండి, ఎందుకంటే ఐమ్ కాన్సన్ట్రేటింగ్ మచ్ ఆన్ యాక్టింగ్ నా. సో యాక్టింగ్ చేస్తూ 1-2 years ఇంకా టైం తీసుకుంటానండి. అండ్ నేనే ఒక కథ ఏదన్నా అంటే ఎస్ ఈ సినిమా నేను చెయ్యాలి అని అనిపించాలండి. సో ఐమ్ లుకింగ్ ఫర్ సమ్ స్టోరీస్ అండి. ఎప్పుడు అనిపిస్తే ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2017 చేస్తానండి. అంటే నేను ఏ రోజు సెట్ చేయలేదండి, ప్రాజెక్ట్స్ వచ్చినాయన్నీ తీసుకుంటూ వెళ్ళిపోయానండి. అంటే ఇలా ఉండాలి అంటే తనకి డిజైన్గా చేయడానికి చాలా అనుకుంటామండి. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే అందరూ కుదరాలి, అన్నీ కుదరాలి. సో 50th అనుకునేటప్పటికీ నేను ఫస్ట్ మోహన్ బాబు గారి దగ్గర చెప్పినప్పుడు అంటే, సార్ అంకుల్ నేను 49th ఫిల్మ్ జరుగుతుంది, జేమ్స్ బాండ్ షూటింగ్ జరుగుతుంది అని పిలిస్తే ఇలా సినిమా చూడాలంటే సినిమా చూస్తానండి, చూసి ఫోన్ చేస్తానన్నాను. వెళ్ళానండి, చూసిన తర్వాత మళ్ళీ పర్సనల్గా కలిసి సినిమా బాగుందండి, బట్ నేను 51st చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా 50th సినిమా సోలోగా చేద్దామని ఒక ఆశ ఉందండి. ఇది కాకుండా రీమేక్ కూడా నాకు చేయాలని లేదు. సో అంటే దాని తర్వాత ఓకే అనుకున్నాను. 2-3 సబ్జెక్టులు అంటే ఎలా అట్టి చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు గోస్ట్ కామెడీ అని ఒకళ్ళు అన్నారండి, ఇంకొకటి వచ్చి ఇంకో కామెడీ అని చెప్పారు. దాని తర్వాత ఒకళ్ళు వచ్చి లేదు సుడిగాడు 2 చేద్దామన్నారు. సో ఈ రకరకాలు జరుగుతున్నాయి. మళ్ళీ 1 month గడిచిపోయిందండి. దాని తర్వాత వచ్చి మోహన్ బాబు గారు అన్నారు, అది కాదయ్యా నేను 50th ఫిల్మ్ నేనే చేస్తాను, లక్ష్మీ ప్రసన్న అండ్ 24 Frames ఫ్యాక్టరీ. సో 2 హీరోలు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, బాగుంటుంది, ప్లస్ అందరు డేట్లు కూడా ఇచ్చారు, నీ ఒక్కడి కోసం వెయిటింగ్, సో నన్ను నమ్ము, సో చేయన్నారండి. సో ఇంకా ఆయన మాట కాదనలేక సో ఐ సెడ్ ఎస్ అండి. అండ్ డెఫినెట్గా స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నాను. అండ్ అంటే ఇది ప్లాన్ చేయాలని అంటే ఒక్కటి మాత్రం కాన్స్టెంట్గా ప్లాన్ చేసింది ఏంటంటే హైప్ చేసుకోవాలి అని ఫస్ట్ నుంచి అనుకున్నాను. ఎందుకంటే 50th ఫిల్మ్కి జనరల్గా చాలామంది హైప్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. బట్ నాకేంటంటే ఎక్కువ హైప్ చేసిన కాడి నుంచి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్ పెరిగిన కాడి నుంచి ఆడియన్స్ ఎక్కడో వచ్చి ఎంతో అంటే సుడిగాడిలా కంపేర్ చేసుకోవచ్చు, నా ప్రీవియస్ సినిమా నేను చేసిన సినిమాలతోటే కంపేర్ చేసుకుని ఆ పార్లో ఉంటుందని వస్తారు. ఒక్కోసారి అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచితే తెలియకుండా ఇబ్బంది అవుతూ ఉంటుందండి. సో అంటే ఒక 50 సినిమా నార్మల్గా ఒక సినిమా రెగ్యులర్గా నా సినిమాలు ఎలా రిలీజ్ అవుతుంది అలా సినిమా రిలీజ్ చేద్దాం. సో ఆడియన్స్ విల్ కమ్ నో అండ్ సీ ద ఫిల్మ్. అండ్ ఆ సినిమా తర్వాత పెద్ద ఎక్స్పెక్టేషన్ రాకుండా వస్తే ఆడియన్స్ కూడా బాగా ఎక్కువ నచ్చుతుంది, దెన్ అప్పుడు ఆడుతుంది. సో దెన్ ఇట్ విల్ కమ్ as 50. సో సినిమా సక్సెస్ అయ్యాక 50th అని చెప్దామని కాన్స్టెంట్గా మీ ముందు నుంచి ఎక్కడ పబ్లిసిటీ చేయలేదని 50th అని. ఈ సినిమాలో హైలైట్ అంటే మోహన్ బాబు గారు అండ్ నా కెమిస్ట్రీ అండి. ఎందుకంటే
చాలా రోజుల తర్వాత ఆయన కామెడీ చేస్తున్నారు. సో ఒక సీనియర్ ఆర్టిస్ట్ తోటి నాకు కామెడీ చేసే అవకాశం వచ్చింది. సో ఎవరు తినేశారు, ఇప్పుడు నేను ఎక్కువ బాగా చేశాను, ఆయన పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో ఇద్దరు కాంపిటీషన్తో చేస్తామండి. సో వీ జస్ట్ వెయిటింగ్ ఫర్ 25th. అండ్ అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ ప్లే బిట్వీన్ మోహన్ బాబు గారు నాతోటి ఆ మధ్యన, అది దట్ విల్ బి ద మేజర్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అండ్ అలాగే యాడ్ ఆన్ అంటే రమ్యకృష్ణ గారు, ద ఎంటైర్ కాంబినేషన్ అండి. మీరు చూస్తే ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ క్యాన్వాస్ అండి. మీరు పోస్టర్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అందరు ఆర్టిస్టులు ఉంటూనే ఉంటారు. సో ఇట్స్ గోయింగ్ టు బి విజువల్ ఫీస్ట్ మీకు. సో ఆడియన్స్కి ఏం చెప్పాలంటే, ముందుగా ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, బట్ చెప్పలేకపోయాను. సో ఇది సందర్భంగా తీసుకుని చెప్తున్నాను. అంటే అల్లరి సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను హీరోగా యాక్సెప్ట్ చేస్తారా అని చాలా పెద్ద డౌట్లు ఉన్నాయి. కనీసం ఒక 5 సినిమాలన్నా హీరోగా చేస్తానా అని నాకు నేనే అనుకున్నానండి. దేవుడి దయ వల్ల, అలాగే మీ ఆశీర్వాదం వల్ల మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు, నా కామెడీ సినిమాలు చూశారు. సో ఇవాళ 50 సినిమాలు, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు 50th వరకు వచ్చాను. సో ఇలాగే మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాకు ఉండి నా సినిమాని ఇప్పుడు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా మామ మంచోళ్ళకి కొంచెం రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాని చూసి తప్పకుండా పెద్ద విజయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం గురించి నా దగ్గర మాట్లాడు. గోడకున్న గడియారం కూడా నన్ను చూస్తే గడ్డ ఏమండి అల్లుడు గారు చెప్పండి మామగారు. ఎస్పెషల్లీ రఘుబాబు ఇంకా సత్యకృష్ణ రొమాంటిక్ కామెడీ. అందంగా కనిపించే నడుముని కూడా బ్లర్ చేసేసే సెన్సార్ వాళ్ళు డీతో స్టార్ట్ అయ్యే అంత పెద్ద బూత్ని 2 సార్లు మ్యూట్ చేయడం ఎలా మర్చిపోయారో అర్థమే కాలేదు.